you victory where you have utterly failed. మీరు ఎక్కడైతే ఘోరంగా ఓడిపోయాడో అక్కడ మీకు సునాయాసంగా గెలుపునిచ్చేవాడు. ఎస్, ఇట్స్ పాసిబుల్. ఈరోజు నేను ఇలా మాట్లాడుతుంటే మీరు ఆశ్చర్యపోవచ్చు. నేను పల్లెటూరులో చదువుకున్నాను, తెలుగు మీడియంలో. నా కజిన్స్ అందరూ సిటీస్లో చదువుకున్నారు. బికాజ్ మై మమ్మీ పల్లెటూరులో గవర్నమెంట్ జాబ్ చేయవలసి వచ్చింది కాబట్టి. ఈరోజు నేను ఇంగ్లీష్ మాట్లాడితే నా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నటువంటి నా కజిన్స్, నాతో కలిసి పెరిగిన వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. నా దగ్గర ఉన్నంత రిచ్ వొకాబులరీ వాళ్ళ దగ్గర ఇంగ్లీష్లో లేదు. నా క్లాస్మేట్స్ ఈ సిటీలో కూడా ఉన్నారు, చాలా చక్కగా సెటిల్ అయ్యారు నా క్లాస్మేట్స్. స్కూల్లో ఐ వాజ్ ఎ టాపర్. కానీ స్కూలు ఎండింగ్లో 10th క్లాస్ 6 months అయ్యేటప్పటికి, హాఫ్ ఇయర్లీ అయ్యే టైంకి మమ్మీ డాడీ ఇద్దరు ఆఫ్రికా వెళ్ళిపోయారు. నేను గార్డియన్స్తో ఉన్నాను. సో ఐ సఫర్డ్ ఫ్రమ్ లోన్లీనెస్, ఒక కైండ్ ఆఫ్ ఎ హోమ్ సిక్నెస్. అండ్ నాకు ఇష్టమైనటువంటి కోర్స్ని, గ్రూప్ని ఇప్పించడానికి మా గార్డియన్స్ సంతకం పెట్టనన్నారు. సో ఐ స్టార్టెడ్ హేటింగ్ స్టడీస్. చదువుని ద్వేషించడం మొదలుపెట్టాను. సో వాళ్ళ మీద ఉన్న కసితోటి ఫెయిల్ అయిపోయాను. క్లాసులకి రెగ్యులర్గా వెళ్తాను, కాలేజీలో చెడిపోలేదు, నేను రాసివ్వగలను అన్నమాట. ఐ వాజ్ ద బెస్ట్ బాయ్, వెరీ గుడ్ బాయ్, బట్ అ వెరీ బ్యాడ్ స్టూడెంట్. కనీసం చదువులో రాణించకపోయినా వేరే వాటిల్లో రాణించుంటే ఎంత బాగుండేది. అది కూడా లేదు, ఆ నైపుణ్యం కూడా లేదు. మంచివాడిగా ఉండి చదువులో ఫెయిల్ అయిపోయాను. మా ఇంటికి ఒక డాక్టర్ గారు వచ్చేవాళ్ళు, మా ఫ్యామిలీ ఫ్రెండ్. వాళ్ళ అమ్మాయి ఫెయిల్ అయితే ఆయన కష్టపడి ఆ అమ్మాయిని పాస్ చేయించి తర్వాత పక్క రాష్ట్రంలోకి తీసుకెళ్ళి ఎంసెట్లో ఆమెకి రాకపోతే ర్యాంక్, ఆమెను ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేశాడు. ఆమెకంటే 1 year చిన్నోడిని నేను. తర్వాత నేను ఫెయిల్ అయితే ఆయన ఏమన్నాడంటే, స్క్రూ డ్రైవర్లు ఇచ్చి పంపించేయచ్చు కదా మీ అబ్బాయిని అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది మనుషులు ఎలాంటి వాళ్ళు. అంటే మీ అమ్మాయి ఫెయిల్ అయితేనేమో నువ్వు పక్క రాష్ట్రంలో ఇంజనీర్ని చేస్తావు, నేను ఫెయిల్ అయితేనేమో నేను మెకానిక్ని అవ్వాలి. మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభా, నువ్వు నిజంగా నేను మారు మనసు పొందితే, నాకు రక్షణ అనుభవం ఉంటే, నాకు నువ్వు ఆత్మనిచ్చుంటే, నువ్వు జ్ఞానానికి మూలమైతే నాకు జ్ఞానాన్ని ఇవ్వు. నన్ను అందరూ అజ్ఞానిగా చూస్తున్నారు. ఐ జస్ట్ వాంట్ టు ప్రూవ్ టు ద వరల్డ్ దట్ ఐ యామ్ ఎ వైజ్ మ్యాన్. అండ్ దేవుడు నాకు విజ్డమ్ ఇచ్చాడు. ఎక్కడ ఓడిపోయానో అక్కడ నన్ను గెలిపించాడు ఆయన. మన పని ఏంటంటే ఆయన నమ్మడం. చాలా కాలం నుంచి మనం చర్చ్కి వస్తున్నాం, యేసుప్రభుని ఎలా చూస్తున్నాం అన్నది ప్రశ్న. యేసుప్రభుని చూడాల్సిన స్థాయిలో చూస్తున్నామా లేదా అన్నది ప్రశ్న. పౌలు అంటాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అని వదిలిపెట్టాడు పౌలు. ఈరోజు చాలామంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుతున్నారు. దెర్ ఇస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యాజ్ సచ్. వెన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ యాంకర్డ్ ఇన్ ద కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్, దెన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వ్యాలిడ్. ఆత్మవిశ్వాసం ఎప్పుడు విలువైంది అవుతుందంటే, దానికి ఎప్పుడు విలువ వస్తుందంటే, దేవుని యందు మన విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో ఆ విశ్వాసంలోంచి పుట్టుకొచ్చిన ఆత్మవిశ్వాసం నిజమైన ఆత్మవిశ్వాసం. పౌలు, మీరు ఫిలిప్పీ పత్రికలో చదివితే పౌలు అంటాడు, నేను సమస్తమును చేయగలను అని. నేను ఫుల్ స్టాప్ పెట్లా అని ఏమనంటే, నన్ను బలపరచు క్రీస్తు నందు నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. యేసుప్రభుని మనం ఎలా చూస్తున్నాం, దాన్ని బట్టే నేనెవరనేది నాకు అర్థమవుతుంది. న్యూనతాభావంతో సఫర్ అయ్యేవాడిని నేను. ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పాలంటే నాకు కాళ్ళలోనికే. సచ్ ఎ టిమిడ్ బాయ్ ఐ వాజ్. కానీ ఈరోజు నా 1000 మందితో నేను మాట్లాడగలను. నేను ఎస్పీలతో మాట్లాడాను, ఐఏఎస్ ఆఫీసర్స్తో మాట్లాడాను యేసుప్రభు గురించి కూడా. నక్సలైట్లతో కూర్చొని ప్రత్యక్షంగా వాదించాను, బైబిల్ కరెక్ట్ అని, కార్ల్ మార్క్స్ కంటే కూడా యేసుప్రభు గొప్పవాడని. గాడ్ హెస్ గివెన్ మీ కరేజ్. భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సైంటిస్టులతో కూర్చున్నాను. దే కుడ్ నాట్ ఆన్సర్ మై క్వశ్చన్స్.
ఐఎమ్ జస్ట్ ఎన్ ఎంఏ. బహుశా నాకు గుర్తుండి నేను పెద్దవాళ్ళతో కూర్చున్నప్పుడు కొన్నిసార్లు నాకు ఇంకా పీజీ కూడా అవ్వలేదు. నేను ఎక్కడ ఓడిపోతానో అక్కడ నన్ను గెలిపించగలిగిన ప్రభువు నాకున్నాడు, మనకున్నాడు. మనం యేసు ప్రభువుని ఎలా చూస్తున్నాం అన్న దానిపైన, మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం అన్నది ఆధారపడి ఉంటుంది. మన జీవితాన్ని ఎలా చూస్తున్నాం అనేది ఆధారపడి ఉంటుంది.